చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా ముసారాంగ్ బ్రిడ్జ్ ప్రస్థానం ఈ రోజుతో ముగుస్తున్నట్లయింది. ముసారాంబాగ్ బ్రిడ్జిని అయితే కూల్చివేశారు అధికారులు. కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. 40 ఏళ్ల కిందట నిర్మించారు ఈ ముసారాంగ్ బ్రిడ్జ్ ని. ఇటీవల వరదలకు కోతకు గురైంది వంతెన. రాకపోకలు నిలిపివేశాక ఆ బ్రిడ్జ్ ని పూర్తిగా కూల్చివేస్తూ ఉన్నారు. ఇంకా కొత్త బ్రిడ్జ్ పనులైతే అక్కడ కొనసాగుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. హైదరాబాద్ లోని దశాబ్దాల చరిత్ర కలిగిన ముసారాంగ్ బ్రిడ్జ్ ప్రస్థానం ఇక నేటితో ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. గత 40 ఏళ్లుగా అంబర్పేట మరియు దిల్సుఖ్ నగర్లను కలుపుతూ కీలక మార్గంగా ఉన్న ముసారాంబాగ్ పాత బ్రిడ్జ్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల వరదలకు కోతకు గురై దెబ్బతిన ఏ వంతెనను కూల్చివేసే పనులు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా మూసీ నదికి వరదలు వచ్చిన ప్రతిసారి ఈ పాత బ్రిడ్జ్ తీవ్రంగా ప్రభావితం అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల సంభవించిన భారీ వర్షాలు కావచ్చు, వరదల కారణంగా వంతెన పునాదులు కూడా ఒక్కసారిగా కోతకు గురైంది. దీంతో బ్రిడ్జ్ భద్రత ఇప్పుడు ప్రమాదంలో పడినట్లయింది. అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రమాద తీవ్రతను గుర్తించి బ్రిడ్జ్ పై రాకపోకలనైతే ప్రస్తుతం పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం పాత బ్రిడ్జ్ ని కూల్చివేస్తూనే దాని పక్కనే కొత్త బ్రిడ్జ్ నిర్మాణ పనులు కూడా వేగవంతంగా చేపడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మూసీ నదిపై పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలు కావచ్చు, మరియు భవిష్యత్తులో వరదల ప్రవాహాన్ని తట్టుకునే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కొత్త వంతెన అయితే అధికారులు నిర్మిస్తూ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ముసారాంబాగ్ అలాగే మలక్పేట మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. 4 దశాబ్దాల పాటు అనేక తరాల ప్రజలకు సేవలందించిన ఈ పాత వంతెన కూలిపోవడాన్ని చూసి కొందరు పాత తరం వారు కూడా భావోద్వేగానికి లోనయ్యారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అయితే పాత వంతెన కూల్చివేతతో ప్రజలకు కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. పాత బ్రిడ్జ్ కూల్చివేస్తున్నందున కొత్త వంతెన నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా తాత్కాలిక మార్గాన్ని ఏర్పాటు చేయకపోవడం పట్ల కూడా స్థానికులు ఒకంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాహనదారులను గోల్నాక వంతెన వైపు దారి మళ్లించడం వలన సుమారు 3 నుండి 5 కిలోమీటర్ల అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ప్రయాణికులందరూ కూడా ఈ రూట్లో రెగ్యులర్ గా ఆఫీసెస్ కి వెళ్లే వాళ్ళు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటారు. అలాగే ఆ మార్గంలో నిత్యం భారీగా ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. పాత వంతెన కూల్చివేతతో ఆ మార్గంలో ప్రయాణించే వారికి తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఎదురవుతున్నప్పటికీ కూడా కొత్త బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే శాశ్వత పరిష్కారం లభిస్తుందని కూడా స్థానికులు అభిప్రాయపడుతూ ఉన్నారు. పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి కొత్త వంతెనను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా అధికారులు ప్రస్తుతం కృషి చేస్తూ ఉన్నారు.